ఎమ్మెల్యే ఇప్పుడు మొన్న ధర్మవరం ఎమ్మెల్యే వెంకటరామరెడ్డికి తండ్రి, పెద్దారెడ్డికి స్వయాన సోదరుడు. అతన్ని హత్య చేసి చంపారనమాట. సో ఈ కుటుంబాల మధ్య ప్రత్యక్షంగా లేకపోయినా ఒక మనిషికి ఉన్న శత్రువుకి నీకు పరోక్షంగా సహకారం ఇచ్చి మా మీదకి రెచ్చగొడతారనేది కేతిరెడ్డి కుటుంబం చెప్పేది. కేతిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డి హత్యలో కూడా జేసీ కుటుంబము డైరెక్ట్గా ఉందని చెప్పకపోయినా ఆయన అనుచరులు దానికి సంబంధించిన వాళ్ళు ఆ పార్టీ వాళ్ళే చేశారనేది కేసు అయింది. అది ఫైనల్గా కోర్టులో వీగిపోయింది అనుకోండి. కానీ అందరికీ తెలుస్తుంది లోపలికి ఏం జరుగుతుంది, ఎవరెవరు ఫ్యాక్షన్ నడిపారని తెలుస్తుంది అనమాట. ఇది ఈ రోజు కాదు, మనకు చాలా కాలంగా ఈ రెండు కుటుంబాల మధ్యలో వైరుధ్యం ఉంది. రాజకీయాల్లో పరస్పరము ఒకరి మీద ఒకళ్ళు పోటీపడి చేసుకుంటూ వచ్చారు. దీనికి పతాక స్థాయి ఏంటంటే కేతిరెడ్డి కుటుంబం మొదటి నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారికి సన్నిహితం. ఆ ధర్మవరము పులివెందులో ఉన్న ప్రాక్సిమిటీ పక్కపక్క నియోజకవర్గాలు బంధుత్వాలు ఉండటము, ధర్మవరం వాళ్ళు అంటే ఆ మండలాలు చుట్టూ ఉన్న మండలాలు యాడికి, ఎల్లనూరు ఇలాంటి మండలాలు, తర్వాత ఈ దాడితోట ప్రాంతం కూడా ఉదయం లేస్తే పులివెందులు పోతారు వాళ్ళు, పులివెందుల దగ్గర అనంతపురం తాడిపత్రం కూడా అటే దగ్గర వాళ్ళు అటే పోతూ ఉంటారు. అట్లా రాజశేఖర రెడ్డి కుటుంబంతో మొదటి నుంచి సంబంధాలు ఉన్నాయి. అదే క్రమంలో కేతిరెడ్డి కుటుంబంతో కూడా సంబంధాలు ఉన్నాయి. వేరాజ్ దివాకర్ రెడ్డి కుటుంబం వచ్చేటప్పటికి వాళ్ళు ఏ రోజు కూడా రాజశేఖర రెడ్డికి ఫ్రెండ్స్ కాదు. దివాకర్ రెడ్డి కుటుంబానికి సంజీవ్ రెడ్డి గారు ఆశీస్సులోనే ఓపెన్గా చెప్పుకుంటారు. భారత మాజీ రాష్ట్రపతి నీలం సంజీవ్ రెడ్డి ఆశీస్సులోనే అతని ఆశీస్సులో రాజకీయాలకు వచ్చామని చెప్తారు. ఆయన చెప్పిన క్రమంలో దివాకర్ రెడ్డి కన్నా ముందు ఆయన తండ్రి నాగిరెడ్డి గారు, జేసీ నాగిరెడ్డి గారు జిల్లా పరిషత్ చైర్మన్ చేశారు, శాసన మండలి చేశారు, రాజ్యసభ చేశారు. ఇవన్నీ కూడా సంజీవ్ రెడ్డి గారి సపోర్ట్తో వచ్చినవి అనమాట. సంజీవ్ రెడ్డి గారికి ఆయన జనతా పార్టీలో పోయినారు, కాంగ్రెస్ పోయిన తర్వాత కూడా ఇప్పుడు కూడా వాళ్ళు ఆయన వర్గంగా ఉంటూ వచ్చారు తప్పితే రాజశేఖర రెడ్డితో ఏ రోజు కూడా రాజకీయంగా కలిసి వర్గం నడపలే. కాంగ్రెస్లో అనేక వర్గాలు ఇద్దరు కలిపి కూడా పరస్పర వ్యతిరేక వర్గాల్లో ఉన్నారు. ఆ వైరుధ్యమే మనకు 89 ఎన్నికల నాటికి చాలా తీవ్రంగా వెళ్తుంది. 89 ఎన్నికల్లో అనంతపురం ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్న 14 సీట్లలో ఒకే ఒక్క సీటు టీడీపీ గెలుస్తుంది. అది ఎన్టీఆర్, హిందూపురం నుంచి ఎన్టీఆర్ గెలుస్తారు. మిగిలిన 13 సీట్లు కాంగ్రెస్ గెలుస్తుంది. కానీ అతి తక్కువ మెజార్టీ, స్వల్ప మెజార్టీ వచ్చేది బలమైన నాయకుడు దివాకర్ రెడ్డి అనుకున్న తాడిపత్రిలో వస్తుంది. కేవలం 1100 ఓట్లతో గెలుస్తాడు. అది షాక్ దివాకర్ రెడ్డికి. ఇంత కాంగ్రెస్ వేవ్ ఉంది, జిల్లా మొత్తం 13 అంటే ఎక్సెప్ట్ ఎన్టీఆర్ గారు తప్పితే ఇంకెవరు గెలవలేదు. ఇక్కడ నాకు రావటం ఏంటి? సో రాజశేఖర రెడ్డి వర్గం అంటే ఎవరు ఇక్కడ? కేతిరెడ్డి వర్గము. వీళ్ళు మాకు వ్యతిరేకంగా చేశారనేది పరస్పరం ఇద్దరికి మొదలైంది అక్కడ. ఆ తర్వాత సీఎం ఎన్నికల్లో జనార్దన్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి అన్నప్పుడు ఇద్దరు రెండు వేరు వర్గాల్లో ఉన్నారు. దివాకర్ రెడ్డి వాళ్ళు చెన్నారెడ్డికి సపోర్ట్ చేశారు, రాజశేఖర్ ఆయన సీఎం కావాలనుకున్నాడు. తర్వాత ఫస్ట్ జనార్దన్ రెడ్డికి కోట్లకు ఇచ్చారు, తర్వాత ఆయనే కావాలనుకున్నారు. అప్పుడు ఆయన పక్షాన్ని లేరు వీళ్ళు. అక్కడి నుంచి డైరెక్ట్ రైవల్రీ పెరిగింది. దివాకర్ రెడ్డి ఇండివిజువల్గా పవర్ఫుల్ లీడర్, ఆయనకు కమాండ్ ఉంది, మాస్ లీడర్, ఆయన కూడా మాస్ లీడర్, కమాండ్ లీడర్ ఉంది. సో ఈ పక్క నియోజకవర్గాలు మధ్యలో ధర్మవరం ఉండటం, అనంతపురం చుట్టుపక్కల కూడా వచ్చినప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి తండ్రి రాజారెడ్డికి దివాకర్ రెడ్డి మధ్యలో ప్రత్యక్షంగా ఛాలెంజ్లు వచ్చాయి. డైరెక్ట్ ఛాలెంజ్ వచ్చాయి. రాజారెడ్డి మీద ఈయన ఛాలెంజ్ చేస్తాం, రాజారెడ్డి దాన్ని స్వీకరించి నీ ఊర్లో నేను సభ పెట్టి చూపిస్తాను, ఎట్లాప్తో చూద్దామని చెప్పి డైరెక్ట్గా సభ పెడతారు. అప్పుడు కాంగ్రెస్ పెద్దలందరూ వచ్చి తలబట్టుకొని నువ్వు పోవద్దు, పోతే ఇంకా పెద్దదైన ఏదో సర్దుబాటు చేసినా రాజారెడ్డి పోలేదు. కానీ రాజశేఖర రెడ్డి ప్రతినిధిగా వర్గంగా అదే కాంగ్రెస్ పార్టీ, అదే అనంతపురం జిల్లా ఉరవకొండ ఎమ్మెల్యే ఉన్నారు గోపీనాథ్. ఆ రోజు గోపీనాథ్ ఆ సభలో పాల్గొంటారు. అంటే తాడిపత్రిలో దివాకర్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకత్వ ఎమ్మెల్యే సభ పాల్గొంటాడు. ఆ రోజు నుంచి వీళ్ళకి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయినాయి, రాజకీయ వైరుధ్యాలు వెళ్ళిపోయినాయి. కానీ కేతిరెడ్డి కుటుంబము కేనికి రాజశేఖర రెడ్డి గారు టికెట్ తీసుకురాలేకపోయారు. 94 ఎన్నికలకు వచ్చేసరికి టికెట్ తీసుకురాలేకపోయారు. అంటే ఆ రోజు దివాకర్ రెడ్డి అంటే 94 ఎన్నికల్లో రాజశేఖర రెడ్డిది ఏమీ సూపర్ పవర్ కాదు. అక్కడ 3 వర్గాలు ఉన్నాయి. ఆ రోజు సీఎంగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఉన్నాడు, మాజీ సీఎంగా జనార్దన్ రెడ్డి ఉన్నారు, చెన్నారెడ్డి గారు అప్పటికి లేరు, ఆయన కర్ణాటక కొంచెం ఇన్యాక్టివ్ అయ్యారు. ఐ థింక్ తమిళనాడు గవర్నర్ కానీ ఎక్కడో ఉన్నారు ఆ టైంకి. ఆయన ఆ క్రమంలో తీసుకురాలేకపోయారు. కానీ కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ధర్మవరంలో ఇండిపెండెంట్గా పోటీ చేస్తారు. ఇండిపెండెంట్గా 94లో ఇండిపెండెంట్గా పోటీ చేస్తే కాంగ్రెస్ 3వ స్థానంకి వెళ్తుంది. 2వ స్థానంలో కేతిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డి ఉంటాడు. ఎంత తేడాతో 3500, 4000 తేడా తోడిపోతాడు. అది వీళ్ళెవరికి ఊహించండి. ఇంత తన కెపాసిటీ ఏంటనేది ఆయన చూపించారు. 94 అనేది సునామీ, టీడీపీ సునామీ. అన్ని వీళ్ళే గెలిచారు, టీడీపీ జిల్లాలో అంతా వీళ్ళే గెలిచారు. కానీ ఒక్క ధర్మవరంలో మాత్రం 2వ స్థానానికి వచ్చారు. అది కూడా ధర్మవరం టౌన్లో ఉన్న ఓట్ల వల్ల వచ్చారనమాట. సో అప్పటి నుంచి కేతిరెడ్డికి దివాకర్ రెడ్డి మధ్యలో వర్షణం, అంటే రాజశేఖర రెడ్డి దివాకర్ రెడ్డి వర్గపోరికి మధ్యలో కేతిరెడ్డి నిలిచాడు. కేతిరెడ్డి ప్రత్యక్షంగా దివాకర్ ఒకే పార్టీలో ఉంటూ కూడా పోరాడారు. దీనికన్నా ముందు ఒక చిన్న సంఘటన కూడా జరుగుద్ది. 91, 92 ప్రాంతంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి సీఎంగా ఉన్న రోజుల్లో 93 అనుకుంటాను, అది మైదుకూరులో కల్తీ సారా దాగి కొంతమంది చనిపోతారు. ఆ నెంబర్ 5-6 మంది ఎంతమంది ఉంటారు. అప్పుడు ఏమంటే ఇదంతా
డిఎల్ రవీందర్ రెడ్డి అమ్మ ఇచ్చాడు ఆ రోజు కాంగ్రెస్. అంటే డిఎల్ రవీందర్ అంటే రాజశేఖర రెడ్డికి చాలా సన్నిహితుడు, కైండ్ ఆఫ్ రాజశేఖర వర్గంలో నెంబర్ 2 లాగా ఉంటాడు. సో ఆయన సమ్మిచ్చాడని చెప్పి అంతా చేసినప్పుడు డిఎల్ రవీందర్ ఇది నాకు సంబంధం లేదు, ఈ సారా వచ్చేది మాకు తాడిపత్రి నుంచి, ఆ రోజు సారా ఇల్లీగల్ కాదు, ఇది ప్రభుత్వ సారా, లీగల్ అని చెప్పినప్పుడు విజయభాస్కర్ రెడ్డి ఇద్దరిని రాజీనామా చేయమంటాడు. అంటే నీ వల్లే నాకు సంబంధం చేసి ఆయన అంటే ప్రతి చిన్న ఇన్సిడెంట్ పెరుగుతూ పోతుంది. ఈయన రాజశేఖర రెడ్డి ఏమో తన వర్గాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పెంచుకుంటూ పోయాడు. దివాకర్ రెడ్డికి అంత వర్గం లేకపోయినా కానీ తన ప్రాంతంలో మాత్రం గట్టి పట్టు ఉంది, జనాల మీద ఓటింగ్ అంటే ఎన్నికలు గెలిపించుకునే పట్టు ఉంది. ఆ స్థాయికి వెళ్ళిపోవటం అనేది జరిగిన ఇద్దరి మధ్యలో ఫ్రిక్షన్ ఉంది. పరస్పరం కూడా వేరు గ్రూపుల్లో నిలబడిపోయారు అనమాట. 99లో ఇద్దరికి టికెట్లు వచ్చాయి. ధర్మవరం నుంచి కేతిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డి గెలిచారు, ఇటువైపు దివాకర్ రెడ్డి గెలిచారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాలేదు. అంటే ఇలాను ఎట్లా ఉంటుందో అర్థం చేసుకోవాలంటే 2004లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని బాగా వేవ్ ఉంది, ఆ సింటమ్స్ కనిపిస్తున్నాయి, అంతా బాగుంది. కేతిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డికి అండగా నిలబడింది రాజశేఖర రెడ్డి, కాంగ్రెస్ గెలిస్తే రాజశేఖర రెడ్డి సీఎం అవుతాడు. అయినా కానీ కేతిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డి నేను దివాకర్ రెడ్డిని ఓడగొట్టాలని కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి టీడీపీలో చేరి తన నియోజకవర్గం ధర్మవరం నుంచి కాకుండా తాడిపత్రికి వెళ్ళి తాడిపత్రిలో పోటీ చేస్తాడు. అది దివాకర్ రెడ్డికి ఊహించిన షాక్. అంటే అంతవరకు పరోక్షంగా జరుగుతున్న పోరు డైరెక్ట్ తన మీదకి వచ్చేసింది అన్నమాట. ఆ ఎన్నిక ఆయనకు 89 ఎన్నిక గుర్తుంది. 89 ఎన్నికలో కాంగ్రెస్ గెలిచింది, రాష్ట్రంలో జిల్లాలో 13 సీట్లు గెలిచింది. తను మాత్రం నేరలో 1100 ఓట్లతో బయటపడతాడు. ఇక్కడేం జరుగుద్దు అని చెప్పి ఆయన కూడా చాలా జాగ్రత్తగా ఎన్నిక చేసుకోవడం వల్ల స్వల్ప మెజార్టీ, ఆ స్థాయికి అంతా 9,000 8,000 మెజార్టీతో గెలుస్తారు. కాంగ్రెస్ పార్టీ ఏర్పడింది. కేతిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డి టీడీపీలో ఉండిపోయాడు, రాజశేఖర రెడ్డి సన్నిహితుడైన ఆయన టీడీపీలో ఉండిపోయాడు. దురదృష్ట సంఘంలో ఆ వర్గం ఒక వర్గం ఉన్న వాళ్ళు ఆయనని మర్డర్ చేయడం జరిగింది అనమాట. ఇంకా అక్కడి నుంచి ప్రత్యక్షంగా ఫ్యాక్షన్ కూడా మొదలవుతుంది. ఓకే, అంటే గతంలో మీరు చెప్పిన పరిణామాలన్నీ కనుక చూసుకుంటే రాష్ట్ర రాజకీయాలన్నీ ఒకవైపు, తాడిపత్రి రాజకీయాలు మరోవైపు అన్నట్లుగా అనిపిస్తుంది. అదంతే, మొదటి నుంచి అట్లాగే ఉంటుంది అనమాట. అంటే రాజశేఖర రెడ్డి మాట ఎక్కడైనా చెల్లింది కానీ తాడిపత్రులు చల్లనివని దివాకర్ రెడ్డి నిలబడ్డాడు. దివాకర్ రెడ్డికి ఎక్కడైనా ఉండొచ్చు కానీ నా దగ్గర చేయనని చెప్పి రెండోసారి 2009లో రాజశేఖర రెడ్డి సీఎం అయినప్పుడు దివాకర్ రెడ్డికి మంత్రి పదవి రాల. అది ఊహించిన శాఖ వాళ్ళకి. అదే కాంగ్రెస్ పార్టీ ఉంటే 89లో ఉన్నప్పుడు నేను మంత్రిని అయినాను. తర్వాత 2004లో కూడా రాజశేఖర రెడ్డి మంత్రి పదవి ఇచ్చాను, 2009లో వేయలేదు. ఎందుకంటే రాజశేఖర రెడ్డికి అక్కడ అధిష్టానం దగ్గర బలం పెరిగింది. అప్పటికి ఆయన మాటను అధిష్టానం కాదలేని పరిస్థితికి వచ్చింది. అది రాకపోవడం వాళ్ళకి షాక్. అదే షాక్లో కొంతమంది అభిమానులపై సాక్షి ఆఫీస్ మీద తగలబెట్టి ఒక మనిషి చనిపోవడంతో ఆ వైరం ఇంకా ఎక్కువైపోయింది. అంటే ఈ వైరాలన్నీ కూడా కొనసాగుతూ వచ్చి ఇప్పుడు జేసీ అండ్ పెద్దారెడ్డికి వీళ్ళిద్దరికి ఇది పర్సనల్గా మారింది అనుకోవాలా? ఎందుకంటే 1 ఇయర్ అయిపోయింది ఎన్నికలు అయిపోయి, అయినప్పటికీ కూడా తాడిపత్రికి నో ఎంట్రీ పెద్దారెడ్డికి. ఇది ఇంకా ఈ వైరుధ్యం ముందుకు పోయే క్రమంలో వైసీపీ ఏర్పడటము, వైసీపీలో సూర్యప్రతాప్ రెడ్డి కొడుకు వెంకట్రామరెడ్డికి ధర్మవరం నుంచి పోటీ చేసే అవకాశం రావటము. 2014లో పెద్దారెడ్డికి రాలేదు కానీ విఆర్ రామిరెడ్డి అని ఒక ఆయనకు వచ్చింది. ఆయన స్వల్ప మెజార్టీతో ఓడిపోయాడు, స్వల్ప తేడాతో ఓడిపోయాడు. 2019లో పెద్దారెడ్డి ప్రత్యక్ష తాడిపత్రికి రావటము. సో ఆయన జేసీ ఫ్యామిలీని ఓడగొట్టడం, అంటే జేసీ దివాకర్ రెడ్డి అన్నట్టు ఓటమి లేని నాయకుడు అనేది సహజంగా అందరూ అనుకుంటారు. అయితే ఆయన 83లో ఇండిపెండెంట్గా పోటీ చేసి ఓడిపోయినారు. అది ఇండిపెండెంట్గా ఓడిపోయినారు. ఆ తర్వాత 85 నుంచి 2019 ఎన్నికల ముందు వరకు ప్రతి ఎన్నికలు వరుసగా గెలుచుకుంటూ వస్తారు. అంటే 6 ఎన్నికలు 7 ఎన్నికలు వరుసగా గెలుచుకుంటూ వస్తారు, తిరుగులేని నాయకులు. సో 2019లో మాత్రం పెద్దారెడ్డి, అది కేవలం వైసీపీ హవా అంటానికి లేదు మళ్ళీ, ఎందుకంటే 94 చెప్పాను, 2004 చెప్పాను. అట్లా ఆ ఎన్నికలు కూడా గెలుస్తుందా లేదనుకున్న క్రమంలో ఆయన గెలిచి చూపెట్టడం దివాకర్ ఆ ఎన్నికల్లో వీళ్ళకి జేసీ కుటుంబానికి ఓటమిని చవి చూపించారు కదా. సో దానితోటి ఇంకా రైవల్రీ అనేది ప్రత్యక్షంగా ఎక్కువైపోయింది. ఆ ఎన్నిక దివాకర్ రెడ్డి వర్గంలో, అంటే జేసీ వర్గం అనాలి, నాకు ప్రభాకర్ రెడ్డి కంటే దివాకర్ రెడ్డి పేరు ఎక్కువ, ఆయన మెయిన్ లీడర్ కాబట్టి. అయితే ప్రభాకర్ రెడ్డి వర్గంలోకి వచ్చేటప్పటికి ఆ ముఖ్యులందరూ కూడా, నేను చెప్పిన హత్యలో ఉన్న నిందితులు కానీ మిగిలిన వాళ్ళు, అంటే ఆ రోజు జేసీ కుటుంబానికి ఎన్నికలు చేసే కొన్ని కుటుంబాలు, అంటే మన లీగల్ కొన్ని పేర్లు తీయచ్చు, కొన్ని పేర్లు తీయకూడదు, చాలామంది ముఖ్యులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆయనకు దూరం అయిపోయారు. ఎందుకంటే 14-19 మధ్యలో మీరు, అంటే అంతకుముందు వర్గ రాజకీయం ఏంటంటే ప్రతి ఒక్కరికి బతికించుకుంటూ వస్తుంది, తన వర్గంలో ప్రతి ఒక్కరికి ఎంతో కొంత మంచి చేసుకుంటూ వస్తుంది. కానీ ఇక్కడ మాత్రం మీరు ఏకపక్షంగా ఏమంటారు, మిమ్మల్ని సంపాదించుకునే అవకాశం లేదో, మాకు పదవులు రాలేదనో దానిపై మొత్తం వర్గం డిస్టర్బ్ అయిపోయింది. అది ఆ డిస్టర్బెన్స్ వాళ్ళు ఎన్నిక రోజు సరిగా చేసుకోలేకపోవడం అంటే, ప్లస్ కొంత జగన్ హవా కూడా ఆ రోజు ఉంది కదా, ఓడిపోయారు. వాళ్ళందరూ పెద్దారెడ్డి వైపు, అంటే వైసీపీ వైపు చేయడం వల్ల పెద్దారెడ్డి ఆ రోజు గెలుచున్నారు. సో 2019 ఎన్నికల రోజు, పోలింగ్ రోజు జరిగిన ఘర్షణలు 2024 రోజు
తిరిగి అదే ఘర్షణ దానికన్నా ఎక్కువ స్థాయిలో జరిగాయి. ఆ రోజే అనిపించింది అనమాట, ఓకే వచ్చే 5 ఏళ్ళు తాడిపత్రి ఎలా ఉండబోతుంది అనేది కనిపిస్తూ ఉంది. ఓకే, ఆ రోజే ఆ, పిక్చర్ చూపించేసారు. పోలింగ్ జరుగుతున్న రోజే ఘర్షణ మొదలయ్యాయి. కౌంటింగ్ రోజైతే తీవ్రంగా వెళ్ళిపోయినాయి. సో ఇంకా ఈ ఘర్షణలు ఇంతే కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా? ఎందుకంటే పోలీసులు కూడా ప్రజెంట్ కంట్రోల్ చేయలేకపోతున్నారు అక్కడ సిచ్యువేషను. పోలీసులు కూడా ఈవెన్ ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నారు. పోలీసులను అడ్డు పెట్టుకొని ఇప్పుడు రాజకీయాలు అక్కడ రన్ అవుతున్నాయి అని చెప్పి ప్రభాకర్ రెడ్డి కూడా పెద్దారెడ్డి కామెంట్ చేశారు. సో ఇప్పుడు పోలీసులను అడ్డు పెట్టుకొని రాజకీయాలు జరుగుతున్నాయి అనే ఆరోపణలో నిజమెంత అసలు? దాంట్లో ఆరోపణలు నిజమై ఉంది, మనం తేల్చేది ఏముంది? ఏ ప్రభుత్వం అంటే ఆ ప్రభుత్వమే దాని ప్రకారం పోలీసులు ప్రవర్తిస్తున్నారు. ఇక్కడ కలుగజేసుకోవాల్సింది పోలీసుల, ప్రభాకర్ రెడ్డి ఇంకొకరు కాదు. ఇది సమస్య తాడిపత్రిని దాటి రాష్ట్ర స్థాయికి వెళ్ళకముందు దీని స్ఫూర్తితోటి ఇంకొన్ని ఊర్లలో మేము రానియమరామంటే లాండ్ ఆర్డర్ ఇష్యూని ప్రభుత్వమే క్రియేట్ చేసినట్లయితుంది. అది పరోక్షంగా నష్టం. ఈ సమస్య వల్ల ఎవరు ఇబ్బంది పడతారు? ఒక రోజు ఘర్షణ జరిగింది అనుకోండి, నేను తాడిపత్రిలో ఘర్షణ జరిగింది, ఆ రోజు అంతా తాడిపత్రిలో డిస్టర్బ్డ్గా ఉంటారు. వ్యాపారం అంతా కూడా వీలైనంత క్లోజ్ చేసి, సినిమాలో చూపించినట్టుగా షట్టర్లు క్లోజ్ చేసుకుంటారు, వెళ్ళిపోతారు, హోటల్స్ తీయరు, వ్యాపారం నష్టపోతుంది. అదే ఘర్షణ రెండో రోజు ఉంటుంది, ఇంకోసారి నష్టపోతుంది. ఈసారి మళ్ళీ వచ్చింది అనుకోండి, ఈ రోజు ఏం జరుగుతుందో మనకి ఎందుకు అని క్లోజ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. బయట ఊళ్ళ నుంచి వచ్చి తాడిపత్రికి వచ్చి అక్కడ వ్యాపారం కోసమో, వ్యవసాయ సంబంధించిన పర్చేజ్ కోసమో, లేక అమ్మకాల కోసమో, పండ్ల మార్కెట్లు, కూర, ఇవంతా కూడా ఎప్పుడైతే మీకు లాండ్ ఆర్డర్ ఇష్యూ ఉందో, శాంతి భద్రతల సమస్య వచ్చింది, ఊర్లోకి వెళ్తే ఏం జరుగుద్దో అని ఉన్నప్పుడు కామన్ మ్యాన్ అంటే వీళ్ళు ఎవరితో సంబంధం లేని కామన్ మ్యాన్ సఫర్ అవుతాడు. అది అధికార పార్టీలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, గొడవ అనేది మీ ఇద్దరు కుటుంబాలకు సంబంధం ఉండదు. మీరేం ఒక ప్లే ఏరియాకి పోయి ఆడ కొట్టుకోవట్లే, మళ్ళీ యుద్ధం చేయట్లే, బస్సులో దిగి ఊర్లో ఘర్షణ జరుగుతూ ఉంది. ఊర్లో ఘర్షణ జరిగినప్పుడు ఆ ఊరు డిస్టర్బ్ అవుతుంది, ఆ ఊర్లో వాతావరణం డిస్టర్బ్ అవుతుంది, వ్యాపారం డిస్టర్బ్ అవుతుంది. అది ప్రమాదం, అది మంచిది కాదు. ఏ ప్రభుత్వాలు కూడా మంచిది కాదు. అది పెద్దారెడ్డిని 5 ఏళ్ళు మీరు ఊర్లో రానియకుండా ఆపటం వల్ల మీకు జరిగే మంచి ఏంటి? ఇదేమన్నా ఏమంటారు, మంగమ్మ శబ్దమో లేక ఇంకో శబ్దం లాంటి శబ్దం కాదు కదా. నేను రాణి అని ఎట్లా వస్తావు చూపడానికి అంటానికి. అంటే ప్రతిపక్షం లేకుండా చేసుకునేందుకు అది అసాధ్యం అనేది గత 2 ఎన్నికల్లో చూస్తూ ఉన్నారు. ఏది ఇంకా అసలు వైసీపీ ఉండదు అనుకున్నప్పుడు వైసీపీ వచ్చింది, ఇక టీడీపీ ఉన్నప్పుడు మళ్ళీ టీడీపీ దానికన్నా ఎక్కువ మెజార్టీతో వచ్చింది. ప్రతిపక్షం లేకుండా నువ్వు రాజకీయాలు చేయలేరు. ఇదేమి 1983-84 కన్నా ముందు ఉన్న ఏకపక్ష రాజకీయాలు కాదు. మీరు గత 3 ఎన్నికలు ఎక్కడైనా ఒక్క చోట ఏకగ్రీవమైన ఎన్నిక జరిగిందా? గతంలో జరిగేది 72, అంతకుముందు ఏదో ఒక ఊర్లో మంచి పేరుతోనో ఎక్కువ మంచి పేరుతో జరిగింది, ఎవరు నామినేషన్ వేసేవాళ్ళు కదా, ఏకగ్రీవం ఎన్నికయ్యేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, ఉప ఎన్నికల్లోనే వేస్తున్నారు కదా. ప్రతిపక్షం లేకుండా చెయ్యాలన్న ఆలోచనే రాజకీయాలకు సరైంది కాదు. అది దెబ్బతింటారు, ఎంత అణచివేత గురి చేయాలనుకున్న తను దెబ్బతింటారు. నా ఉద్దేశం ఏంటంటే, అధికార పార్టీనే ఒక ఫోర్స్ని పెట్టి పెద్దారెడ్డిని హ్యాపీగా ఇంట్లో ఉంచితే ఈ సమస్య సమసిపోతుంది, అందరికీ మంచిది. అది టీడీపీ వాళ్ళకి, ప్రభాకర్ రెడ్డికి మంచిది, వీళ్ళకు మంచిది. అయితే ఇప్పుడు ఎందుకు అసలు పెద్దారెడ్డి అడుగు పెట్టలేకపోతున్నారు అక్కడ? ఇదే మనం చూసాము, కోర్టు చెప్పిన తర్వాత ఆయన ఇంటికి వెళ్ళారు, నాకు లాండ్ ఆర్డర్ వచ్చని చెప్పి ఆయన తీసుకుని వెళ్ళి అనంతపురంలో దించేసి వస్తూ ఉన్నారు. ఏమైతుంది, ఆ ఇంట్లో ఆయన ఉంచుకొని అవసరమైతే ఆ ఇంటి చుట్టూ ఎక్కువ రక్షణ పెట్టారనుకోండి, ఘర్షణ లేకుండా ఉంటుంది. అంటే పోలీసులే స్వయంగా మేము శాంతి భద్రతల్ని, అంటే మీరు వస్తే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది, మీరు వస్తే మేము కంట్రోల్ చేయలేమని పోలీసులే డైరెక్ట్గా ఆయన లేఖ రాశారు గతంలో. దాన్ని ఎలా చూడాలి? ఇప్పుడు నేను ఏమి చేయలేను, నీకు ఒక రోజు చేయలేను, ఒక సంఘటన రోజు చేయలేను, ఒక ఈవెంట్ రోజు చేయలేను అంటే అర్థం ఉంది. సంవత్సరం పొడున్నా నేను చూడలేను, మీకు లాండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందంటే దాన్ని ఏంటి అనఫిషియల్గా బహిష్కరిస్తున్నారా? అనఫిషియల్గా ఒక మనిషిని తన ఇంట్లో ఉండనీయకుండా, ఊళ్ళో రానియకుండా బహిష్కరిస్తున్నారా? ఇదేమన్నా నగర బహిష్కరణ లాంటిదే? ఏదో పలానా రోజు నేను పలానా మీటింగ్ పెట్టుకుంటున్నానంటే, ఆ రోజు మాకు లాండ్ ఆర్డర్ సమస్య వస్తుంది, మేము ప్రొటెక్షన్ ఇవ్వలేము, ఇంకో రోజు పెట్టుకోండి అని చెప్తే ఒక పద్ధతి ఉంటుంది. కానీ ఆయన ఎన్నిసార్లు పోయినా నేను ఇంట్లోకి మీకు రావడానికి మేము ఇవ్వలేము, ఊర్లోకి రాని మీరు రానియలేమంటే అది ఒక రకంగా వ్యవస్థ యొక్క వైఫల్యం అవుతుంది. ఆ వ్యవస్థ ఫెయిల్యూర్ కిందనే అది